50 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. మీరు ఒక చిన్న స్థాయి నుంచి ప్రారంభించి ఢిల్లీ దాకా వెళ్ళారు. అసలు మీ పాత్రికేయ ప్రస్థానం ఎట్లా ప్రారంభమైంది? అక్షరం అంటే మీకు ఎందుకు అంత ప్రేమ? నీకు ఈ వృత్తిలో లేకపోతే ఈ గౌరవం లేదు. ఈ వృత్తిలో లేకపోతే వాడు సీఎం కాదు, వాడు చెప్పాల్సి కూడా నీతో మాట్లాడు. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు జర్నలిస్టు అనేటువంటి ఒక మౌలికమైన ప్రశ్న లేవనెత్తారు అసెంబ్లీలో. ఒకే సబ్జెక్ట్ మీద అందరం అడుగుదాం. రిజల్ట్ వచ్చిందా, అది మనం మంచి పని చేసిన వాళ్ళం అవుతాం, లేదంటే లేదు. ఇప్పుడు మీరు చేసిన ఒక ప్రయత్నం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఒక 600-700 మంది వైద్యులు ఒక్కసారిగా బదిలీ అయ్యారు. వైద్య రంగంలో ఒక పెను. అందరికీ నమస్కారం. శ్రీ వల్లీశ్వర్ గారు తెలుగు పాత్రికేయ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తన కలం బలాన్ని చూపించిన అక్షర యోధుడు. 50 సంవత్సరాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ వృత్తి పట్ల ప్రేమతో, సమాజం పట్ల నిబద్ధతతో, దేశం పట్ల అనురక్తితో వారు తన అక్షర యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. పాత్రికేయుడిగా, రచయితగా, సంపాదకుడిగా, విమర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి వారు. వారి అసామాన్యమైనటువంటి సేవలను గుర్తించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉగాది సందర్భంగా వారిని పాత్రికేయ రంగంలో కళారత్న పురస్కారంతో వారిని గౌరవించింది. అంతకుముందే వారు అనేక పురస్కారాలు పొందారు. 2023లో తెలుగు యూనివర్సిటీ నుంచి ప్రతిభా పురస్కారాన్ని పొందారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ వారు తాను చేసిన సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక పురస్కారాన్ని పొందారు. వారు ఈ 5 దశాబ్దాల చరిత్రకి వారు ప్రత్యక్ష సాక్షి. మరి పాత్రికేయ ప్రపంచంలో మారుతున్న ప్రమాణాల నేపథ్యంలో వారు ఆనాటి అనుభవాలని ఈనాటి తరానికి వారి సూచనలను అందించడానికి వారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారి అనుభవాలని, వారి సూచనలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం వల్లీశ్వర్ గారు. నమస్కారం. ముందుగా ఈ ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారాన్ని మీకు ప్రకటించిన సందర్భంగా మా హృదయపూర్వక అభినందనలు. ధన్యవాదాలు. ఉగాది పురస్కారాన్ని మీరు స్వీకరించారు. అది పాత్రికేయ ప్రపంచానికి ఒక గర్వకారణం లాంటిది. ఇది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జర్నలిస్టులకి నేను ఆంధ్రపత్రిక రిపోర్టర్గా పనిచేసే రోజుల్లో శివలంక రాధాకృష్ణ గారు దాని సంపాదకులు వారు తరచూ అంటుండేవారు, జర్నలిస్టులు ఎట్టిన 100 రూపాయలు పెట్టినా ఎవరు తీసుకోరని. ఎందుకంటే జర్నలిస్టులకి విలువ అలా ఉంటుందని వాళ్ళ ఉద్దేశం అనమాట. అది దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. సార్, ఇక్కడ ఒక చిన్న అంతరాయం. అంటే ఈ పాత్రికేయులు మరి రాజకీయ నాయకులకి, ప్రభుత్వానికి మరి కొంత సన్నిహితంగా ఉంటుంటారు. మరి పాత్రికేయులకు అసలు పురస్కారాలు అవసరమా? ఇది చాలా మంచి ప్రశ్న వేశారు. పాత్రికేయులకు పురస్కారాలు ఎందుకు? ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కదా. నిజమే, మరి ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళకి అవార్డులు ఇస్తుంటారు, పథకాలు ఇస్తుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ మెడల్స్ ఇస్తుంటారు, రాష్ట్రపతి మెడల్స్ ఇస్తుంటారు. ఎందుకు ఇస్తున్నారు అవన్నీ? వాళ్ళు జీతం తీసుకుని పనిచేస్తున్నారు కదా. ఎక్కడైతే ఇది పాత్రికేయ వృత్తి మిగతా ఈ నేను చెప్పిన ఉద్యోగాలతో సంబంధం లేదు. ఈ వృత్తి దాని యొక్క లక్షణం, పుట్టుకతోనే దాని లక్షణాన్ని బట్టి సమాజం పట్ల ఒక బాధ్యత, ఒక అంకితభావం, సమాజం పట్ల నేను సమాజానికి ఏమి చెప్పాలో అది చెప్పాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి పాత్ర. అన్ని పత్రికలు, అన్ని టీవీ ఛానళ్ళు, అన్ని నిజమైన వార్తలకి, స్వచ్ఛమైన వార్తలకి మా పత్రిక చదవండి, మా టీవీ ఛానల్ చూడండి అని చెప్తారు. ఎవరైనా ఇవాళ వరకు మేము ఎలా రాసినా నిజమైన కాకపోయినా చూడండి, చదవండి అని చెప్పారా? అలా ఏ మీడియా అని చెప్పిందా ఇప్పటిదాకా? చెప్పలేదు కదా. మీరు నిజమే చెప్తారు, మేము నిజమే చెప్తాము,
అంతేగా నిష్పాక్షికంగా వ్యాఖ్యానం చేస్తాం. కాబట్టి మీరు మా పత్రిక చదవండి, మా మీడియా చూడండి. ఇలా చెప్పుకుంటున్నటువంటి మీడియాలో నేను పనిచేస్తున్నప్పుడు నా పాత్ర ఏది కావాలి? నిజం రాయటం కావాలా? నిష్పాక్షికంగా వ్యాఖ్యానించడం కావాలా? దాన్ని విరుద్ధంగా చేయడం కావాలా? మీరు ఏది చెప్తున్నారో దానికి కట్టుబడి ఉండాలి కదా. అదే సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకనంటే ఈ ప్రజాస్వామ్యంలో మీడియా అత్యంత శక్తివంతమైంది. ఒక్క వార్త ఒక ప్రభుత్వాన్ని పడగొట్టేస్తుంది. ఇల్లస్ట్రేటెడ్ వీక్లో 1990లో ఒక వార్త వచ్చిందండి. అదేంటంటే చంద్రశేఖర్ గారు, ఆయన అప్పుడు మంత్రి కాదు, ఇంకా ఆయన గవర్నమెంట్ లేరు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు మా ఫోన్ ట్యాప్ చేస్తుంది గవర్నమెంట్ అన్నారు. అది వీపీ సింగ్ గవర్నమెంట్. ఆ ఒక్క వార్త పరిణామం ఎలా ఉందంటే ప్రకంపనలు వచ్చేసాయి పార్లమెంట్లో. గవర్నమెంట్ కుప్పకూలిపోయింది. తర్వాత చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి గారు. అంటే మీడియా శక్తి అంత ఉంది కాబట్టి అందులో ఉండే వ్యక్తి బాధ్యతగా ఉండాలి కదా. పైగా నేను అంతే నిజమే చెప్తాం మేము అని చెప్పుకుంటున్నాం కదా. ఇది ఒక కత్తిమీద సాము లాంటిది. అందుకని ఈ వృత్తి మీరు అనుకున్నట్టు అంత గ్లామరస్గా కనిపిస్తుంది, కానీ లోపల గ్లామర్ లేదు, ఎక్కువ బాధ్యత ఉంది. రకరకాల పరీక్షలు ఉంటాయి. కాబట్టి పురస్కారాలు ఇవ్వడం సమంజసమే అంటారని. జర్నలిస్టులకి తగినటువంటి, అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి వాళ్ళని గౌరవించడం న్యాయమే. మీకు అంటే 50 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. మీరు ఒక చిన్న స్థాయి నుంచి ప్రారంభించి ఢిల్లీ దాకా వెళ్ళారు. అసలు మీ పాత్రికేయ ప్రస్థానం ఎట్లా ప్రారంభమైంది? అక్షరం అంటే మీకు ఎందుకు అంత ప్రేమ? అదే హై స్కూల్ రోజుల నుంచి నాకు ప్రేమ ఉండేది. ఆంధ్ర పత్రిక చదివేవాడిని. ఆంధ్ర పత్రిక నేను ఏలూరులో చదువుకున్నాను. ఆంధ్ర పత్రిక నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అందులో భాష చాలా బాగుండేది. ఇప్పుడు ఆ భాష వాడట్లేదు మనం. ఇప్పటిదాకా జరిగిన విషయాలని పాఠకులకు విదితమే అనేవాళ్ళు. విదితమే అంటే తెలుసు కదా అని. ఇప్పుడు ఆ పదం వాడట్లేదు. అని ముఖ్యమంత్రి నొక్కి వక్కాణించారు అనేవారు. అంటే ఆయన గట్టిగా చెప్పారని. వక్కాణించారన్న పదం ఇప్పుడు ఎక్కడ మనకు వినిపిస్తుందా? అలాగే ఇది చరివిత చరణం అంటే చెప్పిందే మళ్ళీ చెప్పడం. ఈ పదాలన్నీ ఇప్పుడు వాడకం తగ్గిపోయింది. ఆ తెలుగు భాష మీద నాకు ప్రేమ ఉండేది. అందువల్ల ఆంధ్రపత్రిక బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎప్పటికీ జర్నలిస్ట్ కావాలని ఉండేది. నేను డిగ్రీ అవ్వగానే ఏలూరులో మా ఫాదర్ చెప్పాను, నాకు నలుగురు బ్రదర్స్, నేను మూడోవాడిని. మా ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్. నేను చెప్పాను నాకు జర్నలిస్ట్ అవ్వాలని ఉందని. ఏమైనా అది కావాలి. అప్పుడు ఆయనకి ఫ్రీడమ్ మూమెంట్లో మా ఫాదర్ జూనియర్ ఒక ఆయన ఉండేవారు, మంగళపల్లి చంద్రశేఖర్ అని. ఆయన దగ్గర పంపారు. ఆయన అప్పటికే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కి ఫౌండర్ ప్రెసిడెంట్, స్థాపక అధ్యక్షులు. 3 టర్మ్స్ ఆయన ప్రెసిడెంట్ చేశారు. ఆయన తర్వాత జాతీయ స్థాయిలో ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన ఈ వృత్తి పట్ల ఆదాయం ఎక్కువ రాదు, నీ తెలుగు పనికిరాదు, ఇలా చాలా డిస్కరేజ్ చేశారు. ఆయన ఎంత నిరుత్సాహపరిచినా నేను వదల. అలాగా ఆయన వెంట తిరిగా నేను ఒక 2-3 సంవత్సరాలు. 2 సంవత్సరాలు బాగా ఆయన ఏలూరు దగ్గర గుండుగోలని విలేజ్, ఆ విలేజ్ నుంచి రావాలి. ఆయన మీటింగ్లు అవి ఉన్నప్పుడు వచ్చేవారు. ఆయన వెనకాల ఆ బ్యాగ్ పట్టుకుని తిరుగుతుండేవాడు. అలా 2 సంవత్సరాలు తిరగగా కొంచెం మీటింగ్స్ ఎలా కవర్ చేస్తారు, ఎలా ఉంటాయి, రాజకీయాలు, క్రైమ్ న్యూస్ కొన్ని మెల్లగా అర్థమవుతూ వచ్చాయి. 1972లో పివి నరసింహారావు ఏలూరు వచ్చారు. ఎందుకంటే అప్పుడు మిల్కీ నిబంధనల మీద కోర్టు తీర్పు ఏదైతే ఉందో అది ఫైనల్ అని పివి గారు ఇక్కడ చెప్పారు. దాని ప్రకారం ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ మిల్కీ నిబంధనలు అడ్డం పడుతుంటాయి. అందుకని అక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆ విశ్వవిద్యాలయాల విద్యార్థులంతా వీధుల్లోకి వచ్చి ధర్నాలు, రోకోలు అవన్నీ చేశారు. చాలా పెద్ద ఉద్యమాలు అవుతోందని పివి గారు ఏం చేశారంటే ఈ ఆంధ్ర వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల ప్రతినిధుల్ని ఏలూరుకి ఆహ్వానించారు. ఏలూరు కాలేజీలో వాళ్ళని ఉద్దేశించి ఆయన చెప్పారు. అంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఏమిటి ఈ ములికి వీటి విషయం ఏంటి, ఇందిరాగాంధీ ఏం చేస్తుంది, తను ఎలా పరిష్కరించబోతున్నారు. దీనికి విలేకరుని అనుమతించలేదు. కానీ మా ఊళ్ళో అప్పటికి అందరూ పంచెలు కట్టుకునేవాళ్ళు, నేను ఒక్కడనే ప్యాంట్ వేసుకునేవాడిని.
అందువల్ల నేను కూడా వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎవరు మీరు మీడియా కాదంటే ఏదో ఎస్వి యూనివర్సిటీ ఏదో చెప్పాను. సరే వెళ్ళండి అన్నారు. అలాగా పివి గారు మాట్లాడిన ఆ మీటింగ్లో, ఆయన ముఖ్యమంత్రి, 60 మంది స్టూడెంట్స్ ఉంటే 60 మందిలో నేను కూడా స్టూడెంట్లో కూర్చొని విన్నాను. అది మొట్టమొదటిసారి ఆ రిపోర్ట్. అది నేను ఆ రోజు మీటింగ్ అవగానే మధ్యాహ్నం ఫోన్ చేసి ఆంధ్రపత్రిక చెప్పడం, వాళ్ళు డాక్ ఎడిషన్ అంటే ఈవినింగ్ ఎడిషన్ ఉండేది, ఈవినింగ్ ఎడిషన్లో దీన్ని ప్రముఖంగా పరిశీలించడం. అలాగే మొట్టమొదటిసారి నాకు గుర్తింపు వచ్చింది, సంతృప్తి వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రోద్యమం జరిగింది. ఆంధ్రోద్యమంలో మొత్తం అంతా స్తంభించిపోయిన ఆంధ్ర అంతా ఆమదాల వలస అనంతపురం, రైళ్ళు బస్సులు ఏం లేవు. అలాంటి రోజుల్లో ఏలూరులో కర్ఫ్యూ టైంలో ఏలూరులో రైల్వే స్టేషన్ దగ్గర పోస్ట్ ఆఫీస్ మీద గూడ్స్ ట్రైన్, తర్వాత పోస్ట్ ఆఫీస్ దాడి చేశారు. ఆ పోస్ట్ ఆఫీస్లో సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు మలబార్ పోలీసులు వాళ్ళు షూట్ చేశారు. నలుగురు చచ్చిపోయారు, అంతా పారిపోయారు. అప్పుడు అది జరిగిందని తెలిసిన 5 నిమిషాలకు నేను పక్క వీధిలో మా ఇల్లు, నేను వెళ్ళాను. నాకు కర్ఫ్యూ పాస్ ఉంది, కలెక్టర్ ఇచ్చింది. కర్ఫ్యూ పాస్ వల్ల వెళ్ళి చూస్తే 4 చనిపోయారు. కానీ ఇంకా 4-5 గాయపడి ఉన్నారు. బుల్లెట్ కాలు కింద నుంచి భుజం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు నడవలేరు. వాళ్ళు పాప అన్న కొంచెం మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళన్నా అంటున్నారు. అంటే అప్పుడు పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని సాయం పట్టి వాళ్ళని ఒక భుజం మీద చేసి వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు. స్వరూపరాణి నరసింహం అని అక్కడ రోడ్ చివర. ఇదంతా జరిగి ఇంకొక రాత్రి 7:30 అయిపోయింది. ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి ఒక 70 కిలోమీటర్లు. బస్సులు లేవు కదా, ఎవడో స్కూటర్ పట్టుని ఇంకో ట్రాక్టర్ పట్టుని రాత్రి 11:30 చేరేసరికి మా ఎడిటర్ నన్ను చూసి ఏంటి అదంతా ఏంటన్నారు. ఏంటంటే నా వైట్ షర్ట్ అంతా రక్తం ఎర్రగా అయిపోయింది. ఏంటంటే చెప్పాను. ఆయన సరే కాఫీ తాగన్నారు. మొత్తం నీకు ఎలా చూసావో రాసేమన్నారు. అది రాసిస్తే మొన్నటి ఆంధ్రపత్రికలో ప్రముఖంగా ఏలూరులో ఫైరింగ్ జరిగిన కథ మొత్తం స్టోరీ వచ్చింది. ఆ దృశ్యం అంటే కండ్ల ముందు కనబడుతుంది. అది ఏ ఇతర పత్రికల్లోనూ అలా రాలేదు. అది మా ఎడిటర్కి నచ్చింది. అది మా బాస్, నా గురువు గారు చంద్రశేఖర్ గారికి ఆయన కూడా నచ్చింది. ఆయన ఆ సంఘటన జరిగిన వెంటనే ఆయన ఆంధ్రపత్రిక లెటర్ రాశారు, నా వారసుడిగా ఏలూరులో వల్లీశ్వరిని నియమించండి అని. చాలా చాలా గొప్ప విషయం అండి. యాక్చువల్గా రిపోర్టింగ్లో ప్రత్యక్షంగా అక్కడ ఉండడంతో పాటు మానవత్వంతో స్పందించి క్షతగాత్రుల్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం, అక్కడి నుంచి మళ్ళీ విధి నిర్వహణ మర్చిపోకుండా విజయవాడ దాకా వెళ్ళి వార్తను ఇవ్వడం అనేది, కళ్ళగట్టినట్టు రాయడం అనేది ఖచ్చితంగా ఈరోజు ఈ తరం నేర్చుకోవాల్సిన అవసరం. ఆ రోజు ప్రశ్న అరే వీళ్ళకి హెల్ప్ చేస్తే నేను ఎప్పుడు వెళ్తాను, బస్సులు లేవు, రైళ్ళు లేవు, స్కూటర్ లేదు, నా సైకిల్ తప్ప ఎలా వెళ్తాను 70 కిలోమీటర్లు, త్వరగా వెళ్ళిపోవాలి విజయవాడ. కానీ వెళ్ళలేకపోయాను. అది ఇటువంటి టెస్టులు, పరీక్షలు ఉంటాయి. రిపోర్టింగ్ ప్రారంభ దశలోనే ఒక గొప్ప సాహసం చేశారు మీరు. నేను అలా అనుకోవట్లేదు, నాకు అనిపించిన మనసుకు ఏమనిపించింది చేశాను అంతే. అంటే కేవలం రిపోర్టింగ్ పరిమితం కాకుండా మానవత్వంతో స్పందించడం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అది ఖచ్చితంగా ఇప్పుడు ఏదో రోడ్డు ఎదురుగా ప్రమాదం జరుగుతున్నప్పుడు ఫోటోలు తీసుకుంటూ వార్తలు పంపించుకునే పరుగులో మానవత్వాన్ని మర్చిపోతున్నటువంటి ఉదంతాలు చాలా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. ఇది ఖచ్చితంగా నేటి తరానికి ఒక ఆదర్శమైనటువంటి విషయం. ఇది మీరు డిగ్రీ తర్వాత పాత్రికేయ వృత్తిలో ప్రవేశించారు, అది అంతవరకు మీరు చెప్పారు. ఇప్పుడు 10వ తరగతిలో ఉన్నప్పుడే మీరు పత్రిక వెలువరించారని చెప్పి. హై స్కూల్లో ఉన్నప్పుడు ఏదో ఉండేది రాయాలని, కథావాహిని అని ఒక చిన్న పత్రిక స్టార్ట్ చేశాను. అది దాన్ని ఏమంటారు, మ్యాన్స్క్రిప్ట్ అంట, చేత్తో రాసేది, కార్టూన్ కాపీలు తీసేది. క్లాస్లో అందరూ నేనే కథ, నాదే కార్టూను, నేనే జోకు, నేను స్కూల్లో వార్తలు, లేదు ఏంటంటే కంప కొడుతున్న పాయిఖానాలు అని న్యూస్, స్కూలు లిటరసీ న్యూస్, ఇలా అన్నీ రాసి ఫ్రెండ్స్ అందరు గారే చదువుకుంటా అని ఇచ్చేవాడు. 5 పైసలు ఇవ్వండి అని చదివి 5 పైసలు ఇవ్వండి అని. 5 పైసలు ఎవడు ఇచ్చేవాడు కాదు, ఫ్రీగా చేసేవాళ్ళు. అలా 2-3 రాశాక ప్రింట్ చేయించకూడదని ఎవరో టీచర్ చెప్పారు. సరే అది టీచర్స్ దగ్గర విరాళాలు తీసుకుని ప్రయత్నం చేశాను, వెంకటరామ అనుకోవడం. సరే సక్సెస్ కాలేదు. బట్ అది లోపల ఒక ఆరాటం ఉండేది, ఏదో రాయాలి చేయాలి. జర్నలిస్టులు చాలా రాయగలరు, ఒక విశ్వాసం అప్పటి నుంచి. ఏంటంటే జర్నలిస్టులు ఎవరికి భయపడరు, ఎవరికి తలంచరు.
వాళ్ళు అరే ఎంత బాగుంది, ఒక అందులో దర్పం ఉంది, తలెత్తుకుని అది ఉండేది బాగా. అది ఒకటి బహుశా నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అది అంటే మీ 50 ఏళ్ళ పాత్రికేయ జీవితంలో ఎంతోమంది ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి ఉంటారు కదా, ముఖ్యంగా దలై లామా, ఆ తర్వాత మదర్ తెరేసా, ఇట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేశారని మా అన్నారు. మరి దీని అనుభవాలు చెప్తారు. మదర్ తెరేసా ఇంటర్వ్యూ మంచి ఇంటర్వ్యూ ఉండే. దలై లామా అంత ఇంటర్వ్యూ లేదు, నలుగురితో పాటు ఉన్నాను. నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు ఆవిడ వైజాగ్ వచ్చింది. వైజాగ్ వచ్చినప్పుడు అక్కడ ఏదో ఒక సందర్భం వాళ్ళు తీసుకొచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ మీడియా అంతా ఉన్నాం, కానీ ఎవరికి ఏం అడగాలని ఎవరికి తెలీదు. ఆవిడ బ్రదర్స్ ఎనీథింగ్ అంటే నేను ఆమె ప్రశ్న అడిగాను, అమ్మా మీరు కరుణ 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 అని చెప్తున్నారు కదా, ప్రజలు పుడుతూనే రకరకాల సొసైటీలో రకరకాల అవలక్షణాలను చూసి పెరుగుతారు, రకరకాల అనుభవాల్లోంచి వస్తారు. అసూయ, ద్వేషము, ఇలాంటి అనేక అవలక్షణాలు మనుషుల్లో ఉంటాయి కదా, మీరు కరుణ కరుణ అని పిలవగానే మనసులోంచి ఇది పోతుందా? మీరు చేయి పెట్టి ఆశీర్వదిస్తారు తల మీద, ఆశీర్వదించిన వాళ్ళందరి మనసులోంచి ఇలాంటి దుర్భావనలు తొలగిపోతున్నాయా అని అడిగాను. ఆవిడ చాలా పెద్ద సమాధానం చెప్పింది. బట్ ఒకటే మాట చెప్పిందండి. అది అప్పుడు తెలియదు నాకు, కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఇది మన ఇతిహాసాల్లో ఉంది. ఆ రోజు తెరేసా ఏం చెప్పిందో అది భారతంలో వ్యాస మహర్షి చెప్పాడు మనకి భీష్ముడి పాత్ర ద్వారా. ఆవిడేం చెప్పిందంటే, ప్రేమించండి, మనుషులు ప్రేమించండి. మరి వాళ్ళు ద్వేషిస్తే ప్రేమించండి, ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించను. ఆయన ద్వేషం నిలబడదు అంటే క్లుప్తంగా చెప్తున్నా ఆవిడతో మాట్లాడినాను. ఇది తర్వాత కాలంలో నేను భారతం చదివిన తర్వాత నేను షణ్ముఖ శర్మ గారు 18 రోజుల భారత ప్రవచనాలని నేను లిఖించాను పుస్తక రూపంలో. చేశాను. ఇది యథార్థ మహాభారతం అని. ఆ సందర్భంగా వారి భారతం వినటం మళ్ళీ చదవటం జరిగింది. వ్యాస మహర్షి భారతంలో ఏం చెప్పారంటే, భీష్ముడి దగ్గరికి ధర్మరాజు వచ్చాడు, అంపశయ్య మీద ఉన్నాడు, వచ్చి ముత్య ధర్మం గురించి అడుగుతున్నాడు. అందులో భాగంగా మానవ ధర్మాలన్నింటిలోకి ఉత్కృష్టమైన ధర్మం ఇది, వాట్ బెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ. భీష్ముడు ఏమన్నాడు, యదన్యేర్విహితం నిచ్ఛేదాత్మన కర్మపూరుష న తత్పరేషు కుర్యాచ్చ జానన్న ప్రేమాత్మన. ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే, ఏం చేస్తే నీకు నచ్చదో అలా నువ్వు ఇతరుల పట్ల ఉండకు. వాడు ద్వేషిస్తాడు, నువ్వు ద్వేషించకు. వాడు తిట్టాడు, నువ్వు తిట్టకు. నీకు నచ్చదు కదా అది. వాడు నీ పట్ల అసహ్యంగా ప్రవర్తించాడు, నువ్వు ప్రవర్తించకు. ఏది చేస్తే ఇతరులు నీకు నచ్చదో నువ్వు అలా ఉండు. ఇలా ప్రపంచంలో కోట్ల ప్రజానికం ఉన్నట్లయితే యుద్ధాలు ఉంటాయా? బట్ అది నాకు అర్థమైంది, తర్వాత కాలంలో అర్థమైంది. మన ఇతిహాసాల్లో ఏనాడో వ్యాసు చెప్పింది. తెరేసాతో అదొక అనుభవం నాకు ఇప్పటికీ. ఆ క్లిప్పింగ్ అది చూస్తే గుర్తొస్తుంటుంది. ఆవిడ ప్రొవోకేటివ్ ప్రశ్నలు ఏం వేసినా చాలా చదువుతూ చెప్పింది. అసే కానీ ఆ స్థాయి వ్యక్తిని అంత నిర్భయంగా ప్రశ్నించగలగడం కూడా మరి ప్రత్యేకత అనిపిస్తుంది. ఒక తపన ఉందండి నాకు. నేను ఏ ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ ప్రశ్న అడగకుండా కూర్చోలేదు. పివి నరసింహారావు కూడా ఒక గట్టిగా అడిగినట్టు విన్నాను. దాని గురించి మీ పివి నరసింహారావు గారితో మీ అనుభవం వివరిస్తారా? పివి నరసింహారావుతో 2 అనుభవాలు నాకు. ఒకటే చెప్పనా, 2 చెప్పనా? 2 చెప్పండి. 1991 మే 21 సాయంత్రం రాత్రి 10 గంటలకి మెడ్రాస్ దగ్గర పెరంబదూరు దగ్గర రాజీవ్ గాంధీ ఎన్నికల బహిరంగ సభకి వెళ్తుండే. అక్కడ సభ దగ్గర
మానవ బాంబు పేలింది, ఆయన చనిపోయారు. అంతా ఆ రాత్రి అంతా గందరగోళం అయిపోయింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ సమస్య ఏంటంటే ఎన్నికలు జరుగుతున్నాయి, ఇంకా ఒక దశ ఎన్నికలు మిగిలి ఉన్నాయి. ఈ మొదటి 2 దశల్లో ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేదు. ఇంకా ఒక దశ ఉంది. ఆ దశలో ఉన్న ఏమైనా ఓట్లు పడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు. మెజారిటీ సరిపోతుందో లేదో కష్టం తెలియదు, బట్ ఆశ ఉంది. అలాంటి దశలో రాజీవ్ గాంధీ వైజాగ్ నుంచి ఢిల్లీ మెడ్రాస్ వచ్చాడు, చనిపోయాడు. వెంటనే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ పెద్దలంతా వెళ్ళి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి, మేడం మీరే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలని అడిగారు. ఆవిడ నేను రోధిస్తున్నానయ్యా, నన్ను బాధించకండి అంది. అయిపోయింది. మే 29న ఈ పదవిని ఆశిస్తున్నటువంటి వాళ్ళు శరద్ పవార్, బలరాం జక్కర్, ఈ మహామహులంతా ఏం చేశారంటే నలుగురు ఉన్నారు వాళ్ళకి అందరికీ గ్రూప్స్ ఉన్నాయి. అర్జున్ సింగ్ అందరిలోకి ప్రముఖుడు. కానీ ఇప్పుడు నా గ్రూపు నీ గ్రూపు కొట్టుకుని ఎవరిని ప్రేమిస్తాం అవ్వడం కాదు. ఓ పని చేద్దాం, ముందు పంతులు గారిని ఎక్కించేద్దాం. ఎందుకంటే ఆయనకి రాజీవ్ గాంధీ టికెట్ ఇవ్వాలి, ఎలక్షన్లో కంటెస్ట్ చేయట్లేదు. ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవాలని సిద్ధమయ్యాడు. ఆయన తన లైబ్రరీ అంతా ఒక ట్రక్లో పంపించేశాడు. ఆయనకు ఈ ఎన్నిక అయిపోయాక వెళ్ళిపోతాడు. ఆయన కూడా ఈ ఒక దశ ఉండి రాజీవ్ గాంధీ ఉన్నాడు అంతే. అలాంటి దశలో ఆయన ఎక్కించేద్దాం అన్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా చేశారు. మే 29 ఆ రోజు ఉదయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీట్ అయింది. మీట్ అయ్యి పివి నరసింహారావుని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆ సాయంత్రం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మీరు మాట్లాడాలన్నారు. ఆయన ఏమన్నా అంటే నేను ప్రస్తుతం మాట్లాడట్లేదు, మానేశాను చాలా కాలం, దీనివల్ల ఉపయోగం లేదన్నాడు. కాదు మాట్లాడాలన్నారు. సరే, కారణం ఏంటంటే రాజీవ్ గాంధీ చనిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దిక్కులేని కాలేదు. ఒక మహానాయకుడు ఉన్నాడు, శక్తివంతులైన వాడు ఉన్నాడు అని ప్రపంచానికి తెలియాలి. ఒక విశ్వాసం వెళ్ళాలి. ఈ కాన్ఫరెన్స్ ప్రజలకు ఓటర్లు కూడా ఇవ్వాలి. అందుకని వాళ్ళు మోతీలాల్ నెహ్రూ రోడ్ నెంబర్ 9లో ఆయన ఇంటి ఆవరణలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దానికి 2 కెమెరాలు, దూరదర్శన్, BBC, ఈ టీవీలు ఇంకా పుట్టలేదు అప్పుడు. అందులో ఒక 200 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఒక 10-20 వరుసలో, ఇటు ఒక 10-20 అటు ఒక మొత్తం అంతా 200 మంది. నేను ముందు వరుసలో కూర్చున్నాను. కానీ అక్కడ నటరాజన్ అని, వాజ్పేయి గారు పెద్ద వాళ్ళతో ఉన్నారు, ఎస్ వెంకటనారాయణ. ఢిల్లీ కల్చర్ ఏంటంటే ప్రశ్న అడగాలంటే మీరు చేయెత్తాలి. ఎత్తే స్పోక్స్ పర్సన్ యూ అని అంటాడు. అప్పుడు ఆ వైర్ మైక్ తీసుకొస్తారు. నేను లాస్ట్ రోలో ఉన్నా. అప్పటికి కార్డ్లెస్ మైకులు రాలా. నేను లాస్ట్ రోలో అమ్మాయిల లేడీ జర్నలిస్టుల మధ్యన కొంచెం చోటు చేసి కూర్చున్నాను. ఎందుకంటే నాకు ఆయన కనబడాలి. నేను వేలెత్తే ఆయన కనబడాలి కదా, లేకపోతే మనకైనా పొడుగాటి వాళ్ళు ఉన్నారు కదా అని కూర్చున్నా. ఆయన వేలెత్తాక ఆయన చూసాడు. ఒక అరగంట అయ్యాక యంగ్ మ్యాన్ ఇన్ ద లాస్ట్ రో అన్నాడు. వైర్ మైక్ అక్కడెక్కడో 4 వరుసలో, 20 వరుసలు దాటి రావాలి కదా. అప్పటిదాకా నాకు ఓపిక లేదు అనే కన్నా నాకు వైర్ మైక్తో పని లేదు. నేను మిమ్మల్ని అడగలను, మిస్టర్ రావ్, వర్ యూ నాట్ ఏ మెజరబుల్ ఫెయిల్యూర్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? యూ కుడ్ నాట్ హ్యాండిల్ సెపరేట్ ఆంధ్ర agitation and hence our government was superseded by the President's rule. When this is the history, how can you claim you can handle the post of President of the largest national party, that's Congress? అంతే. నిలబడ్డాను, ప్రెసిడెంట్ కూర్చున్నా. 200 తలకాయలు వెనక్కి తిరిగి, ఎవడరా వీడు అని. అంటే వాళ్ళకి చరిత్ర తెలియదా? చాలామంది తెలుసు. ప్రశ్న అడగటం అంటే ఒక ఐడియా. హౌ యూ పోజ్ ద క్వశ్చన్. చాలా సందర్భాలు చాలామందికి ప్రశ్న అడగడం తెలియకపోతే వాళ్ళు మేనేజ్ చేసి వస్తారు. ఇప్పుడు పివి నరసింహారావు సమాధానం చెప్పలేడని నేను అనుకోలేదు. నేను అడగలను అని తెలియాలి. నేను వెళ్ళిన కొత్తది కాబట్టి చాలామంది నాకు తెలియాలి, పరిచయాలు కావాలి కదా. నిజంగా చాలా హెల్ప్ చేసింది ఆ పరిచయాలు. ఆయన చాలా వివరంగా ఆన్సర్ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్రం ఎలా తెలంగాణతో కలిసింది, ఫజల్ కమిషన్ వగేరా ఇవన్నీ చాలా వివరాలు చెప్పాడు. చెప్పి ఆయన, నేను ఉద్యమం కారణంగా నేను రాజీనామా చేయలేదు, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసమని నేను ఆలోచించి నేను రాజీనామా చేయడం వల్ల మేలు జరుగుతుంది అనుకున్నాను. అలాగా ఆయన జస్టిఫై చేసుకుని చెప్పారు. ఆయన ఒక స్టేట్స్మెన్, ఆయన చెప్పగలడు. బట్ నేను అడగగలను. నేను అప్పుడే కాదండి, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 3rd ఫేజ్లో సింపతి పనిచేసింది, బస్ సీట్లు వచ్చాయి. ఆయన మెజార్టీలు కొన్ని పార్టీలు చీల్చారు. జేఎం జార్ఖండ్ ముక్తి మోర్చాని చేర్చారు, జనతాదళని చేర్చారు, ఓకే తెలుగుదేశం పార్టీని చీల్చారు.
1 year తర్వాత మళ్ళా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. అప్పటికి పివిఆర్కే ప్రసాద్ ఆయన మీడియా అడ్వైజర్ ఉండేవారు. ఆయన పివి గారిని మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదామంటే ఆయన ఇష్టపడలే. ఆయన ఇష్టపడేవాడు కదా, మీడియాను దూరంగా పెట్టేవాడు. ఆయనకు కొన్ని బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అది చెప్తాను ఒకసారి. ఆయన జీకే రెడ్డి అవార్డు ఒక అరుణ్ షెరీన్ అని అశ్విని షెరీన్ అని అది జీకే రెడ్డి అవార్డు ఇచ్చారు. అది సుబ్రహ్మణ్యుడు గారు ఆర్గనైజ్ చేస్తాడు. అది పిఎం గారింట్లో జరిగింది. దాన్ని పివి నరసింహారావు గెస్ట్ చీఫ్ గెస్ట్. అంతా కలిపి 40-50 మంది ఉన్నారు గెస్టులు, బయట వాళ్ళు ఎవరు లేరు. అందులో సహనాయకులకి నేను చెప్తూ ఉంటాను, మీడియాతో ఎప్పుడు మీరు ఆర్గ్యుమెంట్కి వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు ఏం రాయాలనుకున్నారో అదే రాస్తారు. అందుకని అవాయిడ్ చేయండి అసలు అని చెప్పాను అన్నాడు. అంటే ఆయన విశ్వాసం ఏంటి, మీడియాతో ఆయన అనుభవం అది. అలాంటి వాడు ఈయన 1 year అవగానే ప్రెస్ కాన్ఫరెన్స్, ఒకటే ప్రెస్ కాన్ఫరెన్స్. ఆ తర్వాత మళ్ళీ ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నంతకాలం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల. ఆ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కూర్చున్నాను. అప్పుడు మళ్ళీ ఇలా చేస్తాను. సుబ్రహ్మణ్య స్వామి ఆయన అపోజిషన్లో ఉన్నాడు. కానీ ఆయన జనతాదళ చీల్చడంలో పివి నరసింహారావుకి హెల్ప్ చేశాడు. కాబట్టి ఆయన అంటే ఈయన కృతజ్ఞతలు ఉన్నారు కదా. సుబ్రహ్మణ్య స్వామి గారు మహానదిని కావేరిని కలపాలని విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి పాదయాత్ర చేస్తున్నాడు. మీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఇలా ట్రంకేటెడ్ లింకేజ్ అంటే గోదావరి కావేరి కలపమంటున్నాడు. ఆయన గోదావరి కావేరి కలపమన్నాడు. గోదావరి కావేరి కలపడం ఏంటి, అలా ముక్కలు చేసి కలిపితే అలా ఒప్పుకోము మేము. కావాల్సి గంగా కావేరి కలపండి, మా ప్రభుత్వం ఒప్పుకోదు, ఏమైనా సరే జరగనివ్వను అని జనార్దన్ రెడ్డి గారు అంటున్నారు. మీరు జనార్దన్ రెడ్డిని సమర్థిస్తారా, సుబ్రహ్మణ్య స్వామిని సమర్థిస్తారా చెప్పండి అని అడిగాను. అంటే మనం చాలా తెలివిగా అడిగామని అనుకుంటాం కదా. సుబ్రహ్మణ్య స్వామిని సమర్థిస్తున్నా అంటే తన పార్టీ సీఎంని కాదన్నట్టు, అది అసహ్యంగా ఉంటుంది. పార్టీ సీఎం సమర్థిస్తే తనకి సహాయపడిన సుబ్రహ్మణ్య స్వామిని తిరస్కరించినట్టు. ఆయన కోపం రాదా, చాలా ట్రికీగా అడిగాను అనుకున్నాను. ఆయన మనకన్నా మన అంతా చెప్పండి ఆయన ముందర. ఆయన అన్నాడు, సమ్ పీపుల్ ఆర్ వాకింగ్, సమ్ పీపుల్ ఆర్ ఫ్లయింగ్, సమ్ పీపుల్ ఆర్ స్విమ్మింగ్, వాట్ ఇస్ దట్ ఐ కెన్ డూ అన్నాడు. అందరు నవ్వేశారు. అయిపోయింది, లైటర్ వెళ్ళి తెలియదు. బట్ నేను అంటాను, ఈ దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, ప్రధానమంత్రి ఒక ప్రశ్న, ఇలాంటి ఒక సెన్సిబుల్ క్వశ్చన్ అడగలిగిన అవకాశం నాకు ఎందుకు వచ్చింది, శక్తి నాకు ఎలా వచ్చింది? ఇట్ ఈస్ దిస్ ప్రొఫెషన్ దట్ హెస్ గివెన్ మీ ది స్ట్రెంగ్త్. అందుకనే ఎవడైనా జర్నలిస్ట్గా ఉన్నవాడు నీకు ఈ అవకాశం వచ్చింది. ఎలాంటి వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు, ఎలాంటి వాళ్ళని అడగగలుగుతున్నావు, ఎలాంటి అంశాలు నువ్వు వెలికి తీసుకురాగలుగుతున్నావు. ఆల్ దిస్ ఈజ్ బికాస్ యు ఆర్ ఏ జర్నలిస్ట్. సో యువర్ ఫస్ట్ కమిట్మెంట్ షుడ్ బి టు యువర్ ప్రొఫెషన్, ది ప్రొఫెషనల్ వాల్యూస్. నీకు ఈ వృత్తిలో లేకపోతే ఈ గౌరవం లేదు, ఈ వృత్తిలో లేకపోతే వాడు సీఎం కాదు, వాడు చెప్పాల్సి కూడా నీతో మాట్లాడు. అయినప్పుడు నువ్వు యూ అడోర్ దిస్ ప్రొఫెషన్, ఐ అడోర్ this profession because it gives me an opportunity to pose sensible question to people of different levels. అంటే అది నాకు గుర్తొస్తే నాకు ఇది అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. జర్నలిస్ట్కి మాత్రమే ఉన్న అవకాశం అది, వాళ్ళకి మాత్రం ఉంది అవకాశం. ప్రజాస్వామ్యాలు ఉంది అది, బట్ ఉంది కాబట్టి కదా జర్నలిస్టులు అంటే ఒక కాస్తో కూస్తో. నేను 70s 80s కూడా జర్నలిస్టులని చాలా గౌరవించే సమాజం. ఇప్పుడు ఎక్కువ గౌరవిస్తున్నట్టు నటించే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే జర్నలిస్టులు కూడా అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు జర్నలిస్ట్గా సమాజానికి కూడా ఎంతో చేయొచ్చు అనేటువంటి అనుభవాలు మీకు ఒక జర్నలిస్ట్ మాత్రమే ఈ ఒక మార్పుకు నాంది పలకగలడు. ఒక గొప్ప నేను తిరుపతిలో వర్క్ చేస్తున్నప్పుడు వాటి విలువ ఎంత అనేది తెలియదు. బట్ నేను తిరుపతిలో వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు కుమారస్వామిరెడ్డి గారిని ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండేవారు టీటీడీకి. నేను ఆయనతో చెప్పానంటే, నేను టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ ముందు లోపలికి ఎంటర్ అవగానే చిన్న మండపం ఉంటుంది, అక్కడ పోస్టు పడేస్తుండేవి స్వామివారికి వచ్చిన ఉత్తరాలు అన్నమాట. ఆ ఉత్తరాలను కట్ట పడేస్తుండేవి. కట్ట ఉంటాయి, తీసేస్తున్నారు ఉండేవాడు. అలాంటి వాటిలో 2-3 సార్లు నేను శుభలేఖలు చూశాను. చూసి నాకు చాలా బాధ చేసింది. అరే వాళ్ళు స్వామివారికి ఇన్విటేషన్ పంపారు, ఇక్కడ మంటపంలో పారేశారు అని అప్పుడు కుమారస్వామిరెడ్డి గారితో ఆయన కలిసి చెప్పాను. అంతకుముందు ఆయన వెస్ట్ గోదావరి కలెక్టర్ చేశాడు, అప్పుడు నా పరిచయం ఉంది ఆయనకి. అంటే రిపోర్టర్గా ఉండబట్టి యాక్సెస్ కదా. ఇలా శుభలేఖలు పంపుతున్నారు, వాళ్ళకి సెంటిమెంట్తో పంపిస్తారు, స్వామివారికి ఈ సందేశం అందుతుందని, ఈ ఆహ్వానం అందుతుందని. స్వామివారికి తెలియాలంటే
ఇక్కడ పంపకల శుభలేక. కానీ స్వామి బట్ అదొక విశ్వాసం కదా. మీరు కూడా వాళ్ళ విశ్వాసాన్ని గౌరవిస్తూ స్వామివారి తరఫున వాళ్ళకి బ్లెస్సింగ్స్ పంపచ్చు కదా. సరే, ఒక టెంప్లెట్ తయారు చేయండి, టెంప్లెట్ బ్లెస్సింగ్స్ వధువులకి అని చెప్పని, అది దాంతో అక్షంతలు, స్వామివారి అక్షంతలే పెట్టండి, పంపిస్తే ఎంత ఖర్చు, స్వామివారి కోట్లు సంపాదించుకుంటున్నాడు, ఇది మాత్రం హెల్ప్ చేయొచ్చు కదా అంటే ఆయన నచ్చింది ఆయనకి. ఆయన ఇమీడియట్గా ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇవాళకి ఇది నడుస్తుందండి. ఏ ఈవో ఉన్నా కూడా శుభలేఖలు వస్తే వాళ్ళకి పంపిస్తుంటారు. పుట్టినరోజులకి ఆశీస్సులు, అక్షింతలు అన్నీ వస్తున్నాయి. అది మీరు ఆహ్వానం పంపితే. అవును. అలాంటిది అక్కడ ఇంకొకటి జరిగింది. ఈ క్యూలో వెళ్ళేటప్పుడు నడవండి అంటుండాలి, ఎప్పుడు అవే నడుస్తుండేది అనమాట. నేను చూసేప్పుడు ఒక ఈవో గుర్తులేదు, ఈయనకే చెప్పాను, మరి ఆ తర్వాత లక్ష్మీనారాయణ గారు చెప్పాను, ఈ నడవండి ఇది బాగాలేదండి, గోవిందా అనుకుంటున్నారు, బాగుంది కదా. అసలు ఈ ఒక ఫీల్, నేను క్యూలోకి ఎంటర్ అవ్వగానే నాకు ఫీల్ రావాలి, వచ్చేలాగా ఏమైనా చేయొచ్చు కదా అని. అంటే ఏం చేస్తాడు, ఏదో నామం వినిపించండి, స్వామివారి నామం వినిపించండి, అలాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి వాయిస్ ఎవరితో అప్పుడు ఇంటర్వ్యూస్ చేశారు. దానికి ఏంటంటే ప్రతిదానికి వాళ్ళ యొక్క జీఎం గారుల యొక్క అనుమతి కావాలి. ఆ గోడ లోపలికి వెళ్తే ఆలయంలో వాళ్ళు అనుమతించాలన్నమాట. బట్ అది చేశారు. ఇప్పుడు మీరు వెళ్తే ఈ నడవండి అనే మాట కన్నా మీకు అది వినిపిస్తుంటుంది, ఓం నమో వెంకటేశాయ వినిపిస్తూ ఉంటుంది. దానికి కారకులు మీరే. అది స్వామి మన ఇన్స్ట్రుమెంట్ అంతే. ఏదైనా మన ఇన్స్ట్రుమెంట్ అంతే. రాముడు వనవాసానికి వెళ్తున్నాడు, లక్ష్మణుడు వచ్చాడు, అన్న ఎవడు నేను వనవాసానికి వెళ్ళమన్నాడు, నేను సింహాసనం ఎవడు అడ్డం వస్తాడు చూస్తా నేను అన్నాడు. నిన్ను వనవాసానికి వెళ్ళమన్న వాడిని చంపేస్తాను, జైల్లో పెడతాను, తండ్రి అని తెలుసుకోడు, ఈ మాటలు చెప్పాడు. కైకేయి మంత్రం ఎవరిని వదలనన్నాడు. అప్పుడు రాముడు అలాగే చేసిన ఆయన మంచిది అన్నాడా? అలా అనలేదండి. సుఖ దుఃఖే భయక్రోధో లాభాలాభో భవాభవో, గొప్ప సుఖం కలిగిన, కష్టం కలిగిన, విపరీతం భయం కలిగిన, ఆపుకోలేంత ఉద్రేకం వచ్చిన, వ్యాపారంలో పెద్ద లాభం వచ్చింది, పెద్ద నష్టం వచ్చింది, ఒక ప్రాణి పుట్టింది, ప్రాణి పోయింది, కించిత్ తథాభూతం అంటే ఏ చిన్న పరిణామైనా నన్ను దైవస్య కర్మతత్, మనల్ని విధి నడిపిస్తున్నాయన ఎవరో కారణం కాదు. అంచేత అలా ఆలోచించుకు తల్లి తండ్రి గురువు చెప్పిన మాట మనం వినాలి. ఎంత నిర్లిప్తంగా, ఎంత సునాయాసంగా చెప్పాడు రాముడు. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం, దీనికి క్రియేట్ నాదా లేదా డిస్క్రియేట్ వాడిదా, వాడికి పాఠం చెప్పాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటాం కదా. అందుకని మన ఇతిహాసాలు ఖచ్చితంగా పిల్లల చేత చదివించాల్సిన. నేను కొంచెం ఆలస్యంగా చదివి తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు చేసిన ఒక ప్రయత్నం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఒక 600-700 మంది వైద్యులు ఒక్కసారిగా బదిలీ అయ్యారు. వైద్య రంగంలో ఒక పెను అదే 750 మంది, 600 కాదు 750 మంది. ఆ సంఘటన గురించి అది నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు, అంటే నా కెరీర్లో 52 సంవత్సరాల జర్నలిజంలో 26 ఏళ్ళు ఈనాడు రిపోర్టింగ్లో ఉన్నాను. ఏలూరులో 3 ఏళ్ళు, తిరుపతిలో 4 ఏళ్ళు, వైజాగ్లో 5 ఏళ్ళు. రిపోర్టింగ్లో చాలా చోట్ల తిరుగుతూ ఉండటం వల్ల కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు అవుతుంటాయి. విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు అవినీతి మీద పోరాటం అని ఒక ప్రోగ్రాం పెట్టాడు. ఆయన శ్రీకాకుళం నుంచి సఫలం అన్నమాట. అవినీతి మీద అంటే ఎలాగా అంటే, ఆయన పార్తీపురంలోనే ఎక్కడో వ్యాన్ ఆపేశారు. ఆయన తీయండి, ఎక్కడ రేషన్ షాపు అంటే ఆ గల్లీలోనండి, పదండి, ఆయన రేషన్ షాప్కి వెళ్ళిపోతాడు. మీ పేరు ఏమిటి అంటే ఆయన చెప్తాడు. ఇక్కడ ఏమున్నాయి, పక్కన ఎవరు ఉంటాడు అసిస్టెంట్, ఎతకండి అన్నాడు. అంటే ఇన్ని రేషన్ కార్డులు దొరికాయి. ఇన్ని రేషన్ కార్డులు మీ దగ్గర ఎందుకు ఉన్నాయి అంటే అతను ఏదో చెప్పాడు. తీసుకోండి, వీరిని సస్పెండ్ చేయండి. వచ్చేసాడు, వ్యాన్ ఎక్కేశాడు. అవినీతి మీద పోరాటం కదా, అవినీతి మీద దండయాత్ర అనమాట. అలాగా ఆయన వైజాగ్ వచ్చారు. వైజాగ్లో కింగ్ జార్జ్ హాస్పిటల్ అని చాలా పాత హాస్పిటల్. ఆ హాస్పిటల్లో హార్ట్ ఫౌండేషన్ ఒక లోకల్గా వాళ్ళు ఒక బ్లాక్ కట్టించారు. దాన్ని ఇనాగ్రేట్ చేశారు. చేస్తూ వైద్యో నారాయణ హరి అంటే వైద్యులు నారాయణ అంటారు వాడు. కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత నీతివంతంగా ఉండాలి, ఎంత నిష్కల్మషంగా సేవ చేయాలి, ఇలాంటివన్నీ చెప్పాడు రామారావు. ముఖ్యమంత్రి చెప్పినవన్నీ మంచి వార్తలు కదా.
అయిపోయింది. నెక్స్ట్ ఆయనకు ఎయిర్పోర్ట్ విమానం ఎక్కేస్తాడు. వెనకాల ప్రెస్ వ్యాను, ఆ వ్యాన్లో నేను మా ఉంటాం కదా 10-15 మంది ఉన్నాం. టీవీలు లేవు కాబట్టి కెమెరాలు లేవు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఆయనకి చిన్న రివ్యూ మీటింగ్ 5 minutes ఆఫీసర్తో అవగానే విమానం ఎక్కేస్తున్నాడు. ప్రోగ్రామ్ ఏం లేదు, క్లియర్గా ఉంది. మాకు మీడియా మీటింగ్ లేదు, మాట్లాడే అవకాశం లేదు. ఎందుకు వెళ్తున్నా ఎయిర్పోర్ట్కి, మరి వేస్ట్ కదా. అప్పుడు వ్యాన్లో వెళ్తున్నప్పుడు మిగతా ఫ్రెండ్స్తో చెప్పా, బాస్ నాకు ఐడియా వచ్చింది, మనందరం ఏదో అడగాలనుకుంటాం, ఎయిర్పోర్ట్కి వెళ్తాం, అక్కడ ఆయన ఏదో రివ్యూ మీటింగ్ అవగానే విమానం ఎక్కేస్తాడు, మాట్లాడడానికి ఏముండదు. అలాంటప్పుడు మనకు ఒకవేళ ఛాన్స్ దొరికింది అనుకోండి, గుమ్మం దగ్గర ఆగాడు ముఖ్యమంత్రి గారు అని అడుగుతాం ప్రశ్న, అందరం నువ్వో ప్రశ్న నేనో ప్రశ్న, అందరం వేసేస్తుంటాం ప్రశ్నలు కదా. అలా కాకుండా ఒక ట్యాంజిబుల్ చెప్పుకోదైనట్టు ఒక రిజల్ట్ వచ్చేలాగా మనం ఏదైనా చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అన్నాను. అంటే అందరూ ఓకే అన్నారు. రమణమూర్తి అనే ఇప్పుడు లీడర్ పత్రిక ఒక నడుతుంటాడు, మంచి జర్నలిస్ట్ అతను. రమణమూర్తి ఎస్ అన్నాడు. తర్వాత కృష్ణ గారిని పీటీ ఆయన ఎస్ అన్నాడు. అందరూ బాగానే ఉంది. అయితే ఏం చేయాలంటాం, ఒకే సబ్జెక్ట్ మీద అందరం అడుగుదాం. రిజల్ట్ వచ్చిందా అది మనం మంచి పని చేసిన వాళ్ళం అవుతాం, లేదంటే లేదు. సరే ఏమడుతాం, నిర్వాసుల గురించి అడుగుదామా అంటే స్టీల్ ప్లాంట్ రావడానికి చాలా విలేజ్ నిర్వాసులు, వాళ్ళ గురించి అడుగుదాం. అది చింతకాయ పచ్చడి అయిపోయింది, అది కొత్తది అడుగుదాం. ఇందాక హాస్పిటల్లో డాక్టర్ల గురించి చెప్పారు, డాక్టర్లు ఎలా ఉండాలి, వైద్యులు ఎలా ఉండాలి, వైద్య సేవ ఎలా చేయాలి చెప్పారు కదా రామారావు. ఇప్పుడు మనం ఏం అడుగుతామంటే ప్రశ్న ఇది, అయ్యా మీరు వైద్యులు సేవల గురించి చెప్పారు, ఈ ఊళ్ళో పుట్టి ఇక్కడ ఎంబీబీఎస్ చదివి ఇక్కడే ఎండీ చేసి కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఒక ఆయన స్టీల్ సినిమా హాల్ రన్ చేస్తున్నాడు, ఈయన నుంచి ఎలాంటి సేవలు మేము ఎక్స్పెక్ట్ చేయాలి? ఇంకొక ఆయన 20 ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నాడు, ఆయనకి 2-3 క్లినిక్లు ఉన్నాయి, గాజువాకలో ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇంకొక ఆయన కాబట్టి బదిలీలు చేయలేకపోతున్నారు మీరు డాక్టర్లని, వాళ్ళ నుంచి నిష్కల్మషమైన అంటారు నిస్వార్థమైన సేవలు అందుతాయని మీరు భావిస్తున్నారు, అందుతాయని ఆశిస్తున్నారు. ఎలా సాధ్యం ఇది అని అడుగుదాం. ఈ ప్రశ్నగా ఆయన చెప్తారు, అలాగే బ్రదర్ మాకు తెలియదు, కనుక్కుంటాం, చేస్తాం అంటాడు. ఎప్పుడు చేస్తారు, నెక్స్ట్ నువ్వు అడుగు చెప్తాడు. దానికి ఎన్ని రోజులు చేస్తారు, ఇంకోళ్ళు అడగాలి. ఎన్ని సంవత్సరాలు దాటిన వాళ్ళు చేస్తారు, ఇంకోళ్ళు అడగాలి. మరి నేనేం అడగను, నాకు అక్కర్లే ప్రశ్న, మీరందరూ అడగండి. కృష్ణ గారు పెద్దవాడు, ఫస్ట్ క్వశ్చన్ నేను వేస్తాడు, నెక్స్ట్ మీరు. బికాజ్ ఏంటంటే మనం టీం నడపాల్సి వచ్చినప్పుడు నా ఆధిపత్యం ఉండాలనే ఆరాటం ఉండకూడదు, నా తత్వం అది. అందుకని నేను సెట్ అయిపోయింది. వెళ్ళాము, మీడియా లేదు, ఏం లేదు, రివ్యూ అయిపోయింది, సేమ్ గారు వెళ్ళిపోతున్నారు. అంతలో టక్కన ఎవరో వెళ్ళి చెప్పారు, ఎంఎస్ కోటేశ్వరరావుని హెల్త్ మినిస్టర్ గుంటూరు, ఆయన వెళ్ళి చెప్పినట్టున్నాడు. సేమ్ గారు సార్ రమ్మనండి మిత్రులు అన్నారు. రండి బ్రదర్ 5 నిమిషాలు కరెక్ట్గా చెప్పండి అన్నాడు. అంటే పీటీ కృష్ణ గారు లేచారు, ఏమంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు ఈ ఊళ్ళో 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఇదంతా చెప్పి తప్పడిపోయారు. 2-3 ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. నేను చెప్పినాను వాళ్ళకి ట్రాన్స్ఫర్లే లేవు, ఏం చేస్తారండి వాళ్ళు అన్నాడు. అలాగే బ్రదర్ మాకు తెలియదు, కోటేశ్వరాన్ని పిలవన్నాడు, పిలిచాడు ఆయన హెల్త్ మినిస్టర్. ఏమయ్యా డాక్టర్లు బదిలీలు లేవడు కదా, ఎందుకు ఇలా వాళ్ళు ఎక్కడ ఉండిపోయారట 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా అంటే కోటేశ్వరరావు ఉండొచ్చు సార్, నాకు తెలియదు సార్ అన్నాడు. హెల్త్ మినిస్టర్ మీకు తెలియకపోవడం ఏంటన్నాడు. వెంటనే ఆయన సెక్రటరీ ఎవరు రాఘవేంద్ర గారిని పిలవన్నాడు. ఆయన వచ్చాడు, మనం బదిలీ చేయట్లేదా, చేస్తున్నామండి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం అంటే ఆయన నీళ్ళు నవ్వుతున్నాడు. ఈ లోపల ఇంకోటి ప్రశ్న వేశాడు, ఇంకోటి ప్రశ్న, టప్ప సేమ్ ఇట్ వర్క్. దాంతో రామారావుకి ఆగ్రహం వచ్చేసింది. పిలవండి, ఎవరు సెక్రటరీ, ఎవరు హెల్త్, ఫోన్ చేయండి. అప్పుడు సర్వాన్లే ఇల్లు ఫోన్ చేయండి, అక్కడ 5 కాదు పెట్టే కాదు. చివరికి ఏం చేశాడంటే ఆయన, సరే బ్రదర్ మేము వెళ్ళగానే బదిలీ చేస్తాం అంటే ఎన్ని రోజులు చేస్తారు, అది నా ప్రశ్న. లాస్ట్ ఎన్ని రోజులు చేస్తారు బ్రదర్, మమ్మల్ని శంకిస్తున్నారా? లేదండి మీరు 4 రోజులు చేస్తాం, 50 రోజులు చేస్తాం, అదే చెప్పండి సార్. ఆయనకి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. 10 రోజుల్లో చేస్తాం బ్రదర్ చెప్తున్నాం అన్నాడు. అంతే 10 రోజుల్లో 750 మంది డాక్టర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు అక్రాస్ ది స్టేట్. 300 మంది రిజైన్ చేసిపోయారు. అంత పాతుకుపోయారండి ఎక్కడెక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. పాతుకుపోయింది బాధ లేదు, బట్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ దీని మీద లేదు, ప్రైవేట్ క్లినిక్ల మీద ఉన్నాయి, ప్రైవేట్ వ్యాపారాల మీద ఉన్నాయి. అది రాష్ట్ర చరిత్రలో ఆ తర్వాత ఎప్పుడు అంత పెద్ద ట్రాన్స్ఫర్ జరగల. అది జరిగిన ఒక ట్రాన్స్ఫర్లు అయిపోయి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్లు అయిపోయిన ఒక 1 వారం రోజులు హైదరాబాద్ వచ్చా. మా మేనవారి కూతురు ఇక్కడ, ఆవిడ గైనకాలజిస్ట్ సర్జన్ అనమాట.
ఆవిడని కంచి కర్నూలు ట్రాన్స్ఫర్ చేశారు. ఏంటంటే ఇక్కడెక్కడెక్కడెక్కడ ఈ హాస్పిటల్ తిరుగుతుంది మీ వదిన 20 ఏళ్ళుగా, అందుకే బదిలీ చేశారా, ఆ ఎవడో వైజాగ్లో ఎవడో వ్యస వాడు సీఎం గారు కలబెట్టేట అని మా మేనో చెప్పాడు. మా దుర్మార్గం. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, బట్ అవకాశం ఉంటుంది, ఎందుకని యాక్సెస్ ఉంది కాబట్టి. ఇవన్నీ ఒక ఎత్తండి. చాలా ఈ వృత్తిలో రాణించదలుచుకుంటే రిస్కులు చాలా ఉన్నాయి, వాటి ప్రిపేర్ అవ్వాలి. వృత్తిని ప్రేమిస్తేనే ప్రిపేర్ కాగలుగుతాం, లేకపోతే లేదు.